అందరికీ నమస్కారం. ఈరోజు నేను న్యూమరాలజీ పరంగా సంఖ్యాశాస్త్ర పరంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటానండి. 7వ తారీఖు 6వ నెల 1997. అంటే మనకేందంటే ఒక్కటే నంబర్ 1 నంబర్ వస్తే ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వము. మనకు డేట్ ఆఫ్ బర్త్లో 1 నంబరు ఒక్కటే 1 వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వము, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నది ఎవరికి వ్యక్తపరిచారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళే వరకే దాచిపెట్టుకుంటారు. వేరే వాళ్ళతో కూడా మాట్లాడతారు కానీ ఎదుటి మనిషిని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండే మనస్తత్వం ఉంటుంది. స్టెబిలిటీ ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అన్నదే కరెక్టు, వేరే వాళ్ళు ఆలోచించి ఏదైనా చెప్పింది కూడా వాళ్ళు వినడం వరకే ఉంటుంది. ఒక్కొక్కసారి వినకుండా కూడా ఉంటారు. విన్నది ఆచరించాలని కూడా ఉండదు. వాళ్ళు చేసేదే కరెక్టు అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళకు 1 నంబర్ ఒకటే ఉన్నందుకు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు కూడా వ్యక్తపరచకుండా కొంచెం ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటారు వీళ్ళు. ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు కంటిన్యూగా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు కూడా ఉంటుంది. ఈ ఒక్కటే 1 నంబర్ ఉన్నందుకు ఆ క్వాలిటీ అనేది ఉంటుంది. మన న్యూమరాలజీ ప్రకారంగా మనకి డేట్ ఆఫ్ బర్త్లో 2 సార్లు 1 వచ్చినప్పుడు, ఒకటి 13 తారీఖు 9వ నెల 1970, అంటే 2 సార్లు ఆ డేట్ ఆఫ్ బర్త్లో 2 సార్లు వచ్చినందుకు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళందరినీ అర్థం చేసుకుంటారు. ఎవరికి ఏది అవసరమో ఆ టైంలో వాళ్ళు చేసి పెట్టడము, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి. ప్రతిదీ తెలుసుకుంటారు, తెలుసుకున్నది ఆచరిస్తారు, ఆచరించాలన్న మనస్తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళతో అయినంత సహాయం చేస్తుంటారు. ఇంకొకటి మనస్ఫూర్తిగా ఉంటారు. 2 1లు ఉన్నందుకు ఆలోచన విధానం కూడా బాగుంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్లో 3 సార్లు 1 1 1 వచ్చినప్పుడు, 3 సార్లు 3 1లు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే బాగా మాట్లాడుతుంటారు, తిరగడం అంటే ఇష్టం ఉంటుంది, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఏదైనా ఆస్వాదిస్తుంటారు. వాళ్ళకు నచ్చినట్టుగా ఉండడమే కాకుండా ప్రతిదీ అందరూ కూడా అదే విధంగా ఉండాలనే ఆలోచన మాత్రం చాలా ఉంటుంది. పట్టుదల ఉంటుంది, కానీ వాళ్ళ వరకు వాళ్ళు మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. 4 సార్లు 1 1 4 సార్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకంటే 1 అంటే రవి అధిపతి కాబట్టి 4 సార్లు 1 వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యము, సాహసము, తెలివి, ఆలోచన, వాళ్ళు ఏ రోజు అలసిపోకుండా ఉండి వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. ప్రతిదీ వాళ్ళకే వచ్చు అన్నట్టుగా ఉంటారు. నిజంగా కూడా ఏ పనైనా కూడా చూడగానే చేయగలుగుతారు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. కానీ వీళ్ళని కొంతమంది అపార్థం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మాత్రం వీళ్ళకు పర్ఫెక్ట్గా పని వచ్చే తెలివితేటలు ఉంటాయి. ఏదైనా చూసిన వెంటనే చేయగలుగుతారు. ఎప్పుడూ అలసిపోకుండా ఉంటారు. ఏ పనిలైనా వాళ్ళు నిమగ్నమై ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా ఉండాలని మోటివేట్ చేసే మనస్తత్వం ఉంటుంది. 5 సార్లు 1 వస్తే వీళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి. వీళ్ళకి ఎంత స్పిరిచువల్ నాలెడ్జ్, వాళ్ళ రచించడము, రచనలు చేయడము, వాళ్ళకి మాటల ద్వారా వాళ్ళు మోటివేట్ చేయడము, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అంటే ఏ బుక్స్ రాయడము, పొలిటికల్ లీడర్లుగా ఉండడము, ప్రతి దాంట్లో వాళ్ళు ఆస్వాదించడము, వాళ్ళకున్న తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే ఇంతకు మించి వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకున్న నాలెడ్జ్ చూసి వీళ్ళు ఎంత మోటివేట్ చేస్తారంటే వీళ్ళని చూసి అందరికీ వీళ్ళు ఉపయోగపడతారు. వీళ్ళ లోపల ఉన్న టాలెంట్ అందరికీ యూజ్ అవుతుంది. పొలిటికల్ లీడర్లు చాలామంది ఈ నంబర్స్లో ఉన్న వాళ్ళే. ఇందిరాగాంధీ గారికి కూడా ఈ 111లు 5 టైమ్స్ 11 వచ్చింది. అందుకే ఆవిడకున్న తెలివితేటలు మన దేశానికే ఉపయోగపడ్డాయి.